మోస్ట్ ఆఫ్ ద టీనేజర్స్ ఒక ట్రెండ్ వస్తుందంటే ఇమీడియట్గా ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేసేయాలన్న తొందరలో ఉంటారు ఆ ఫోమో వల్ల. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని రాగానే చాలా మంది కూడా వర్కింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇమీడియట్గా ఈరోజు అనుకుంటే రేపు స్టార్ట్ చేయడం, ఒక 1 వీక్ అలా ట్రావెల్ అయిన తర్వాత సడన్గా హాస్పిటలైజ్ అవ్వడం, ఇది దేనివల్ల జరుగుతుంది? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే వీళ్ళు అంటే ఐ డోంట్ స్పెసిఫికలీ మెన్షన్ ఎనీబడి, ఐ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ నాకు వచ్చిన వాళ్ళల్లో. నేను రోజుకి ఓన్లీ 2 meals తింటున్నానండి, ఐఎమ్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, బట్ ఐ ఫీల్ వెరీ వీక్. బట్ నాకు అలవాటు అయిపోయింది అది, బట్ ఐ డోంట్ నో వై అని అంటున్నారు. వాళ్ళు తిన్న 2 meals కూడా ఏమైనా హెల్దీగా తింటారా? తినరు. సో వేర్ విల్ ద న్యూట్రిషన్ కమ్ ఫ్రమ్? సో వాళ్ళు చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు, ఓకే. బట్ తినే ఆ 2 meals కానీ 3 meals కానీ కూడా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తింటే వాళ్ళకి ఆ న్యూట్రియంట్స్ వస్తాయి, దే విల్ బి హెల్దీ. సో వాళ్ళు అలా చేయకుండా ఏ బర్గరో పిజ్జానో తిని నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను ఒక 16 hours అని అంటే దట్ ఈస్ నాట్ ఓకే కదా. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వల్ల దే గెట్ సిక్, దే గెట్ వీక్ అండ్ దే గెట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్స్ డిహైడ్రేషన్ వల్ల. సో మీరు తింటున్నారు, బట్ ఆ ప్రాపర్ వాటర్ అన్నా తీసుకోవాలి కదా. సో అది కూడా తీసుకోవట్లేదు, న్యూట్రియన్స్ వెళ్ళట్లేదు, ఎనర్జీ రిక్వైర్డ్ వెళ్ళట్లేదు, అండ్ ప్రాపర్ వాటర్ వెళ్ళట్లేదు. సో దే గెటింగ్ డిహైడ్రేటెడ్ and weak and they're getting admitted in hospitals. So when you are going to it, proper research chesi through some expert opinion తీసుకొని start it like that kada. So meal ఇప్పుడు నేను as I told you మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి ఒక 6 కల్లా ఎండ్ చేస్తున్నారు. సో ఆ 9 o'clock to 6 o'clock మన మీల్ ప్యాటర్న్ ఎలా సెట్ చేసుకోవచ్చు, దానిలో ఏది న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ ఈక్వల్ ప్రపోర్షన్లో ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకొని దెన్ దే కెన్ యాక్చువల్లీ డూ, దర్ ఇస్ నో హార్మ్ ఇన్ డూయింగ్. ఏ రీసెర్చ్ చేయకుండా ఎవరో చేశారని విని మేము ఉన్నాము, ఓ వీ కెన్ స్టే అని చెప్పేసి వాళ్ళు అలా చేసేస్తున్నారు. డయాబెటీస్ ఉన్న ఐ హావ్ గాట్ అ పేషెంట్ డయాబెటిక్, కానీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, నా షుగర్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, బట్ తన స్కిన్ లోనే చేంజెస్ వచ్చాయి. సో హీఈస్ థింకింగ్ దట్ తన షుగర్స్ నార్మల్ ఉన్నాయి, సో నేను అంత హెల్దీగా ఉన్నాను అనుకుంటున్నాడు, బట్ వీ కెన్ యాక్చువల్లీ సీ ద స్కిన్ చేంజెస్ ఆన్ హిస్ ఫేస్. సో ఏంటి అంటే ఐఎమ్ ఈటింగ్ ఓన్లీ 2 meals per day. సో నేను 5 కల్లా క్లోజ్ చేసేస్తున్నాను. దట్స్ లైక్ నువ్వు విన్నావు యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఎక్కడో విన్నావు, యూ థింక్ దట్ యూ డూయింగ్ సంథింగ్ గ్రేట్, కానీ నీకు డయాబెటిక్ ఉన్నప్పుడు యువర్ నర్వ్స్ అండ్ ఆల్ గెట్ మోర్ దేంటి డెఫిషియంట్ ఆఫ్ వైటమిన్ బి కాంప్లెక్స్. సో వాటికి సప్లిమెంట్స్ ఎలా? సో నువ్వు ఏం తింటున్నావు డైట్ అవన్నీ చెక్ చేసుకోవట్లేదు, న్యూట్రియన్స్ ఉంటున్నాయా లేదా చెక్ చేసుకోవట్లేదు, జస్ట్ దట్ యువర్ షుగర్స్ నార్మల్, యూ హ్యాపీ. బట్ ఆ తినే కొంచెం మీల్ లెస్ క్యాలరీస్ విత్ హై న్యూట్రియంట్స్ చూస్ చేసుకొని సెట్ చేసుకొని తింటే కనుక దెన్ డెఫినెట్లీ దెర్ విల్ బి యూజ్ ఇన్ యువర్ డైట్. సో వెన్ ఐ స్టార్టెడ్ హిమ్ ఆన్ మీల్స్, అంటే 2 meals కాకుండా డివైడ్ యువర్ మీల్స్ అండ్ ఇంక్లూడ్ సమ్ న్యూట్రియంట్స్ ఇన్ ఇట్, అంటే హీ షుగర్స్ అగైన్ రైజ్డ్ అప్. ఓకే, బాడీ టేమ్ అవ్వట్లేదు అని. అంటే హీ ఈజ్ డయాబెటిక్, హీస్ ట్రయింగ్ టు నాట్ ఈట్ ఎనీథింగ్ అండ్ కంట్రోల్ డయాబెటీస్. ఓకే, సో దెన్ హీఈస్ ఆల్రెడీ డెఫిషియంట్ ఆఫ్ వైటమిన్స్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, న్యూట్రియంట్స్ ఇద్దామని ఫుడ్ స్టార్ట్ చేసిన హిస్ షుగర్స్ ఆర్ స్పైకింగ్ అప్. హీ నీడ్స్ మెడికేషన్, హీ వాంట్స్ టు కంట్రోల్ ఇట్ ఓన్లీ విత్ డైట్. అదేంటంటే వీళ్ళకి మెడిసిన్ తీసుకోవడం అనేది ఒక పాపం లాగా ఫీల్ అవుతారు. ఓ ఐఎమ్ జస్ట్ 30 years, ఐఎమ్ జస్ట్ 40 years, వై ఐఎమ్ టేకింగ్ మెడిసిన్స్, నా లైఫ్ లాంగ్ వాడాలి అని భయపడతారు. బట్ ఇఫ్ యూ నీడ్ ఇట్ దెన్ యూ నీడ్ ఇట్, యువర్ బాడీ నీడ్స్ ఇట్. తీసుకోండి, టేక్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్స్. ఓకే.